ప్రార్థన చేసుకొని పరిచర్ను ప్రారంభిద్దాం. పెద్దలు దేవదానం అంకులు ప్రార్థన చేస్తారు. ప్రియులు వందనాలన్నా. చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, సహోదర సహోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమామయుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడు అయిన మా ప్రభువ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. రాత్రి అంతా మమ్మల్ని కనికరించి మీ కృపారేఖల నీడ కింద భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచి ఉదయకాలమున ప్రాతకాలమునే మీ పాసన్లలో చేరి ఈ ఉదయమున మీ కృపతో మమ్మల్ని బలపరచు నిమిత్తము, తృప్తిపరచు నిమిత్తము, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించు నిమిత్తము 4492వ దినానికి నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం నాయన. ఈ బరువు బాధ్యత వహించడానికి మీ దాసులు బర్నబాస్ గారిని మీరు ఏర్పాటు చేసుకుని నిర్విరాముగా ఈ రీతిగా కొనసాగించడానికి మీరిచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభా అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి మరి దాసరి ఎలీషా బాబన్ గారిని ఏర్పాటు చేసుకున్నందున మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా నాయన, మరి మీ దాసులు మరి ఫిరంగిపురం నుండి బోడిపాగ జోసెఫ్ గారిని వాక్యోపదేశం కొరకై నిర్ణయించారు. అందరు బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు ప్రభా మీ కృపను బట్టి మీ బిడ్డలను బలపరిచి ప్రార్థించే వారిని, పాటలు పాడే వారిని మీరు బలపరచండి. మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. పాట పాడటానికి కూడా రెడ్డిపోగు రాజు గారిని మీరు ఏర్పాటు చేసుకున్నందున మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి వారిని మీ కృపాస్థాలకు అప్పగించుకుంటున్నాం. ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావం కలిగించుకునమని ఈ దినదేవులతో నిమ్మని యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు దేవదానం అంకులు వందనాలు అంకుల్. వందనాలన్నా. పాట విందాం. అలంపూర్ నుంచి రాజు అన్న పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. అన్నా వందనాలన్నా. వందనాలన్నా. భవన వందనాలు. ఒక ప్రత్యేకమైన అన్నా. హలో అన్నా పాడండి. ఓకే ఓకే ఓకే. అదే నా వాయిస్ నాకే వినపడుతుంది. ఇప్పుడు బాగుంది. ఓకే ఓకే. సందేశం శుభ సందేశం బోధిగంతముల నివాసులకు యేసుని జననం మృత్యుపై విజయమునరించిన నా యేసు కీర్తిని చాట నా స్వరము సర్వము ఆశ్రయుడగు నా యేసుకే అంకితం. స్వరము సర్వము అంకితం. నా స్వరము సర్వము అంకితం. స్వరము సర్వము అంకితం. నా స్వరము సర్వము అంకితం. అంకితం అంకితం. నా స్వరము సర్వము
అంకితం. యేసు రాజా యేసు రాజా పొంగుచున్న నీ జీవజలమును ప్రతి చోటున అందించే నీ పాత్రగా, ప్రతి చోటున అందించే నీ పాత్రగా, నీ కృపతో నన్ను కరుణించుమయా, నీ కృపతో నన్ను కరుణించుమయా. ఆ ఆ స్వరము సర్వము అంకితం, నా స్వరము సర్వము అంకితం. సత్యము నీవే, సర్వము నీవే, మానవాళికి మార్గదర్శివని. సత్యము నీవే, సర్వము నీవే, మానవాళికి మార్గదర్శివని. గొల్గోత శిఖరాన శిలువ మ్రానుపై కార్చిన రక్తమే పాప విముక్తిని. గొల్గోత శిఖరాన శిలువ మ్రానుపై కార్చిన రక్తమే పాప విముక్తిని. గలమెత్తి పాడేదా నా కంఠముతో, గలమెత్తి చాటెదా నా కంఠముతో. ఆ స్వరము సర్వము అంకితం, నా స్వరము సర్వము అంకితం. స్వరము సర్వము అంకితం, నా స్వరము సర్వము అంకితం. అంకితం అంకితం, నా స్వరము సర్వము అంకితం. అన్నా వందనాలన్నా ఇలేష్ బాబన్నా. చక్కని పాట పాడి ప్రభుని మహింపరిచిన ప్రియులు రాజు అన్నకు వందనాలన్నా. వందనాలన్నా, వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. గోపాలన్న పెనుగొండ నుంచి గోపాలన్న ప్రార్థన చేస్తాం. వందనాలన్నా. వందనాలన్న. దయా దాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వేకోజామున మీ సన్నిధిలో ఇలాగున మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తనలు పాడుకోవటానికి, వాక్యం ధ్యానం చేసుకోవటానికి మీరు అనుగ్రహించిన ఇటు కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది మీ దాసులను మీరు బలపరిచి మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆదరించటానికి, ఓదార్చటానికి, హెచ్చరించటానికి, బలపరచటానికి ఇలాగున ఆయా సమయాలలో మీ దాసులను బలపరిచి మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మరి వేకువజామున మీ సన్నిధికి చేరి వచ్చిన మీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడి కృప చూపి సహాయం చేయండి తండ్రి. నెట్వర్క్ ద్వారా మరి ఇతర ఇబ్బందుల ద్వారా మాకు మరి ఆటంకం లేకుండా మీ కనికరము, మీ సహాయమును, కృపను అనుగ్రహించి మీ దాసుని బలపరచి మాతో మాట్లాడి కృప చూపి సహాయము చేయమని, ఇలాగన జూమ్ మీటింగ్ నిరాటంకంగా కొనసాగటానికి మీరు కృపనిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఇక ముందుకు కూడా ఇలాగున కొనసాగటానికి సహాయము చేయమని, అనేక మంది జూమ్ మీటింగ్లో జాయిన్ అయి మేలులు పొందటానికి సహాయము చేయమని, మరి ముఖ్యంగా మీ దాసుడు ఆదినారాయణన్న మరి భార్య అక్కకు
మరి మా ప్రభువ కలిగిన ఆ పరిస్థితిని మీరు ఎరుగుదురు. కనికరము చూపించి ఆపరేషన్లో సాయం చేసి పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి కాపాడి కృప చూపించమని ఈ సమయాన్ని మీ నాయన మా ప్రభువ మీరు మాకు ఆశీర్వాదకరంగా మలచి కృప చూపించమని తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన గోపాలను కొందనాలన వందనాలన్నా. ఫిరంగిపురం గుంటూరు జిల్లా నుండి మన ప్రియులు జోసఫ్ అన్న, బోడిపాగ జోసఫ్ అన్న మనకు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జోసఫ్ అన్న వందనాలనా? వందనాలన్న. ఓకే అండి, కొనసాగు. మంచిది. మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం కోసం ఆయా స్థలాల నుంచి ఈ జూమ్ లో కనెక్ట్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మరి ప్రతిరోజు ఈ పరిచర్యను కొనసాగిస్తూ దేవుని మాటల చేత మనల్ని అందరినీ బలపరుస్తున్న బర్నబాస్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని మనం నేటి ధ్యానంలోకి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మేమందరం మీ మాటల కోసం ఎదురు చూస్తా ఉన్నాం. చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనం చదువుకున్న ఈ వాక్య భాగం మనమందరం ఎరిగిన వారమే. సౌలు దావీదు లేదా సౌలు కుటుంబం దావీదు కుటుంబం అనే మాటలు మనం చదువుతా ఉన్నాం. వీళ్ళిద్దరికీ బహుకాలం యుద్ధం జరిగిందట, లేదా ఇరు కుటుంబాలకి. ఆనాడైనా ఈనాడైనా ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి ఎప్పుడూ పోరాటాలే. ఇది వాక్యం మనకు తెలియజేసేటువంటి వివరణ. కాబట్టి మన జీవితంలో ఎన్నో పోరాటాల మధ్యలో నుంచి మనం కొనసాగుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దావీదు అంతకంతకు ప్రబలుతా ఉన్నాడట. సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోతా ఉందట. సౌలు అలాగే సౌలు కుటుంబం ఇతని మీద ఎన్నో విధాలుగా దాడి చేసి కుట్ర చేసి దావీదుని లేకుండా చేయాలని, లేదా దావీదును ప్రజల్లో తప్పుగా చిత్రీకరించాలని, దావీదుకు వస్తున్నటువంటి ప్రజల్లో ఆదరణ చూసి వారవలేక చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే సౌలుకి దావీదుకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనకున్న సమయంలో మనం ఆలోచన చేయగలిగితే మనమైనా, మన కుటుంబమైనా, మన సంఘమైనా, మన సేవైనా ప్రబలుతుందా, నీరసిల్లుతుందా? అది ఎందుకు? కారణాలు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మనం సౌలుని దావీదుని ప్యారలల్ గా ఆలోచన చేస్తే, పోల్చి చదువుకుంటే వారిద్దరి మధ్యలో ఎన్నో తేడాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే దావీదు ఆత్మీయుడు, సౌలు శరీరానుసారి.
సౌలు ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, దావీదు ఆయన మాటలు, ఆయన ప్రవర్తన మనం గనక ఆలోచన చేస్తే, సౌలు కూడా ప్రారంభంలో ఆత్మీయుడిగానే ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలిస్తే 2 సంవత్సరాలు బాగున్నాడు, చాలా రోషం కలిగి ఉన్నాడు. దేశంలో మాంత్రికులు గాని, శకునుగాండ్రు గాని, సోద చెప్పేవాళ్ళు గాని ఎవరు ఉండటానికి వీల్లేదని, దేవుడు ఆయన ధర్మశాస్త్రం ప్రజల్లో ఉండాలని, ఒక రకంగా చెప్పాలంటే ఒక సంస్కరణను కూడా తీసుకొచ్చిన వాడే. ఎందుకో తెలీదు, ఆఫ్టర్ 2 years అతను శరీరానుసారిగా మారిపోయాడు. అతని ఆలోచన ధోరణి, అతను తీసుకునే నిర్ణయాలు, అతను చేసే పనులు, ప్రయాణాలు ఎక్కడా కూడా మనకి ఒక ఆత్మ సంబంధిగా కనబడట్లేదు. అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గాతువాడైన గొల్యాతు వచ్చాడు, ఫిలిస్తీయుడైన గొల్యాతు వచ్చాడు, ఇశ్రాయేలీల్ని సవాలు చేస్తున్నాడు. మనందరికీ తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీలందరూ ఫిలిస్తీయులను ఆ మాటలు వినినప్పుడు బహుభీతిలైరి. ఎందుకయ్యా యుద్ధం? మీరు మేము వచ్చి యుద్ధం చేసుకుంటే మీలో కొంతమంది మాలో కొంతమంది చనిపోవటం టైం వేస్ట్, చాలా మంది చనిపోతారు. మా తరపు నుంచి నేను ఒక్కడనే వస్తాను, నేను ఫిలిస్తీయులను కానా, మీరు ఇశ్రాయేలీలు కారా? మీలో ఎవరైనా ఒకడు నాతో తలపడండి, మేము ఓడిపోతే మీకు బానిసలం అవుతాం, మీరు ఓడిపోతే మాకు బానిసలు అవ్వండి అని 40 రోజులు సవాల్ చేశాడంట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు ఆయన చేశాడట. అలాగైతే ప్రియులారా, ఎవరు కూడా ధైర్యం చేయలేకపోతా ఉన్నారు, ఎవరు ముందుకు రాలేకపోతా ఉన్నారు, అందరూ భయపడతా ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనవాడు కూడా అలాగే భయపడుతున్నాడు. చూడండి 16వ వచనం, 17, 16. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగబరుచుకొనుచుండెను. అలాగైతే ఆయన బలాన్ని వాళ్ళకు చూపిస్తూ చాలా తిరస్కారంగా ఇశ్రాయేలీలను మాట్లాడుతూ, మీలో ఎవరైనా మొనగాడుంటే అంటే వాళ్ళ భాషలో చెప్తున్నాను, ఇక్కడ రాయలేదు కానీ, ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నాతో తలపడండి అని వాళ్ళతో మాట్లాడుతా ఉంటే అందరూ భయపడిపోయారు. సౌలు కూడా భయపడ్డాడు. ఒక రాజుగా, దేవుణ్ణి ఎరిగిన వాడిగా, నాయకుడుగా ధైర్యంగా ఉండి తన ప్రజలను ధైర్యపరిచి శత్రువుతో యుద్ధం చేసి తన ప్రజల ప్రాణాలను, పరువును కాపాడవలసిన వాడు భయపడి ఒక విధంగా చెప్పాలంటే దాగుకున్నాడు. అప్పుడు బాలుడైన దావీదు బయటకు వచ్చాడు. ఏం జరుగుతుందో చూశాడు. నిజంగా దావీదు హృదయం దేవునికి ఆనందాన్ని కలిగించింది అని చెప్పుకోవచ్చు. అందరూ భయపడతా ఉంటే ఆ పరిస్థితులు చూసినటువంటి దావీదు తట్టుకోలేకపోయాడు. చూడండి దావీదు మాటలు చూడండి, 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వాస్తవానికి దావీదు కంటే సౌలు పెద్దవాడు, దావీదు కంటే సౌలు బలాఢ్యుడు, తెలివైన వాడు, అనుభవం కలిగిన వాడు. దావీదు పిల్లోడు. అయితే ఇక్కడ సౌలు భయపడి తన ప్రాణాలను తాను కాపాడుకోవటానికి తాను భయపడ్డాడు. తనను బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడ్డారు.
అయితే దావీదొచ్చి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, మన దేవుడు ఎవరనుకుంటున్నారు, ఆయన జీవము గలవాడు అని మాట్లాడితే నిరాశలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఒక విధంగా చెప్పాలంటే నిరీక్షణ కలిగింది. ఎందుకు సౌలు కుటుంబం నీరసించిపోయింది, ఎందుకు దావీదు అంతకంతకు ప్రబలేడు అంటే, మొట్టమొదటిగా ప్రజలను బలహీనపరిచిన నాయకుడు సౌలు అయితే ప్రజలను ధైర్యపరిచిన వాడు, ప్రజలను ప్రోత్సాహపరిచిన వాడు దావీదు. అంత మాత్రమే కాదు, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఇశ్రాయేలు ప్రజల పరువు పోయినా పర్లేదు, ముందు నేను బ్రతకాలి కదా అనుకున్నవాడు సౌలైతే దావీదు తన ప్రాణాలను అడ్డుపెట్టి దేవుని నామాన్ని, ఇశ్రాయేలు ప్రజల పరువుని నిలబెట్టడానికి ఆయన ధైర్యం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే సమర్పణ కలిగి ముందుకొచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుని పిల్లలంగా మనమైనా, మన కుటుంబమైనా, మన సంఘమైనా, మన సేవైనా ఆత్మీయంగా ప్రబలాలంటే, విస్తరించాలంటే మొట్టమొదటిగా దేవుని గురించి సరైన అవగాహన మనకుండాలి, నడిపించే మనకుండాలి. దేవునితో సరైనటువంటి సంబంధం మనకుండాలి. ఆయన ద్వారా ఆయన కార్యాలను మనం అనుభవిస్తూ మన ద్వారా ప్రభువుని వెంబడిస్తున్నారే మనమున్న సంఘాలలో, వారిని ఏదో పరిస్థితులను చూసి బలహీన పడిపోతా ఉంటే వారి కొరకు మనం నిలబడి వారిని కూడా బలపరిచి ధైర్యపరచగలిగినటువంటి ఆ సాహసోపేతమైన లేదా సమర్పణతో కూడిన జీవితం కలిగిన వారిగా మనం ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ దావీదు కుటుంబం లేదా దావీదు ప్రబలటానికి, సౌలు నీరసిల్లిపోవటానికి మరొక కారణం కూడా కనబడుతుంది దీని తర్వాతే. అదేంటంటే, దావీదు యుద్ధానికి వెళ్ళాడు, గొల్యాతును చంపేశాడు. తిరిగి వస్తూ ఉండగా ఇశ్రాయేలు కన్యకలు ఇలా పాడారు, మనందరికీ తెలుసు, అయినా చదువుకుందాం. 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోను, సంభ్రములతోను, వాద్యములతోను పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, వాయించుచు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిననిది. వాస్తవానికి ఈ యుద్ధంలో దావీదు 1000 కొలది కాదు, ఒక్కలను కూడా హతం చేయలేదు, అసలు యుద్ధానికే వెళ్ళలేదు కదా. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, దావీదు సాహసించి వెళ్ళాడు. ఫిలిష్తీయుని చంపగానే అప్పుడు ఇశ్రాయేలీలందరూ వెళ్ళి యుద్ధం చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ప్రశంసించదగిన వాడు దావీదు. అయితే మనందరికీ తెలుసు, ఎలాగున స్త్రీలు దావీదుని కొంచెం హెచ్చించి మాట్లాడటం సౌలు తట్టుకోలేకపోయాడు. 7వ వచనం, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, వాయించుచు సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిన. 8వ వచనం, ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున. దావీదు ఆత్మీయుడు, సౌలు శరీరానుసారి. సౌలుకి ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడకూడదు, తన చెవులకు ఇంపైన మాటలు ఉండాలి. రాజా నువ్వు గొప్పోడివి, రాజా నువ్వు గనుడివి, రాజా నువ్వు ధైర్యవంతుడివి, రాజా నువ్వు అది అంటే ఆయన విని సంతోషపడేవాడు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు తన గురించి ఏం వినాలనుకోవట్లేదు, కానీ తన దేవుని గురించి ప్రజలు మాట్లాడుకోవాలి, తన దేవుని గురించి తన ప్రజలు మాట్లాడుకోవాలి, దేవుని నామం హెచ్చించబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి అనేటువంటి ధోరణిలో దావీదు ఉన్నాడు. అలాగైతే ఇక్కడ సౌలు మనకి శరీరానుసారిగా కనిపిస్తా ఉంటే, దావీదు మనకి ఆత్మానుసారుడిగా కనిపిస్తున్నాడు. అతనికి ఇంపుగా లేదట మాటలో. ఈ రోజు కూడా చాలా మంది పెద్దవాళ్ళు, నన్ను క్షమించండి ఇలా చెప్తున్నందుకు, నిజాలు వినటానికి ఎవరికి మనసు లేదు, వాళ్ళకి ఇంపైన మాటలు కావాలి. ఈ రోజున కొంతమంది సేవకులని ఎలా వాడుకుంటున్నారో మనందరికీ తెలుసు. వెళ్ళిన దగ్గర ఆ వ్యక్తిని
పొగిడితే, ఆ వ్యక్తికి ఇంపైన మాటలు చెప్తే, ఇక ఆ వ్యక్తి ఏం చెప్పినా వింటున్నారు, ఏం చెప్పినా పిలుస్తున్నారు. నేను పేరు ఊరు చెప్పను కానీ తరచుగా ఒక స్థలానికి మీటింగ్స్కి వెళ్తా ఉంటాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, బహుశా మరి మిగతా వాళ్ళు చెప్తారో లేదో, చాలా మంది నన్ను పిలవండి అని చెప్తా ఉంటారట. నేనైతే ఏం చెప్తానంటే, కనీసం 6 నెలలైనా, సంవత్సరం అయినా గ్యాప్ ఉండాలండి, అలా నేను రాను. నేనే కాదు, ఎవరిని మీరు అలా పిలవద్దు వరుసగా, అది మీకు క్షేమం కాదు, సంఘానికి క్షేమం కాదు అని చెప్పాను కూడా. అయితే ఒక ఆయన వెళ్ళి ఆయన్ని బాగా పొగుడుతా ఉన్నాడట. 6 నెలలు వరుసగా ఆయన్నే పిలిచారట. ప్రతి నెల పెడతారు వాళ్ళు మీటింగ్స్. ఇక ఆయన వెళ్ళి సంఘంలో ఒక్కొక్కరితో పర్సనల్ గా ఆయన ఏమంటారు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చాలా గలిబిలు చేశాడట. మరలా నేను వెళ్ళిన తర్వాత చెప్పారు, బ్రదర్ మీరు ఎందుకు ఇలా చెప్పారో నేను అర్థం చేసుకోలేకపోయాను, నిజమే ఇది అని. కాబట్టి 6 నెలలు ఎందుకు పిలిచారండి ఆయన అని పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వచ్చిన దగ్గర నుంచి మా సేవకుడిని పొగుడుతా ఉంటాడండి, వాక్యం చెప్పేదేం లేదు, మేము వినలేకపోయాం, మాకు బోరు కొట్టింది, మాకు చాలా విసుకట కలిగింది, మా సమయం అంతా వెచ్చించి మేము వస్తే దేవుని సన్నిధికి నేర్చుకునేది ఒక్క మాట కూడా లేదు. కానీ ఆ పెద్ద మనిషి వచ్చి ఈయన పొగుడుతా ఉంటే దానికి పొంగిపోయి ఆయన వాక్యం చెప్పడని తెలిసినా కూడా 6 నెలలు ప్రతి నెల ఆయన్నే పిలిచాడండి అని చెప్పగానే ఆశ్చర్యం వేసింది. అలాగైతే ప్రియులారా, ఏం కావాలంట మాటలు ఇనసొంపుగా. విశ్వాసుల గురించి కూడా ఒక మాట రాయబడింది కదా తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తూ, ఈరోజు విశ్వాసులు కూడా దేవుని వాక్యం చెబుతా ఉంటే, సత్యం చెబుతా ఉంటే వినలేకపోతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే ఇంపైన మాటలు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదువుతున్నాను చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుడు ఏం చెప్తున్నాడు, లేదా పౌలు దేవుని ఆత్మతో ప్రేరేపించబడి ఏం చెప్తున్నాడు, వాక్యాన్ని ప్రకటించు. వాక్యం కదా మనం ప్రకటించాల్సింది, వాస్తవాలు కదా మనం చెప్పాల్సింది, సత్యం కదా మనం వ్యాపింపజేయాల్సింది. అంత మాత్రమే కాదట, ఈ వాక్యాన్ని చెప్పే క్రమంలో ఏం చేయాలయ్యా అంటే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అలా చెబితే 2సారి పిలువ. కాబట్టి ఏం చేయాలి, 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. మీరు నన్ను అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం కొన్ని విషయాలు నిజాలు మాట్లాడాలను. మీరు అప్పుడప్పుడు మీటింగ్లు పెడతా ఉంటారు కదా, మీటింగ్స్ ఎందుకు పెడతారో కొంతమంది నాకైతే తెలియదు, ఆశ్చర్యమే. పెట్టాలి కాబట్టి పెడతారా, డబ్బులుండే కాబట్టి పెడతారా, ఏమో తెలియదు. ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టేటప్పుడు మేము బై మంత్లీ లోకల్ గానే సెలవు దినం తీసుకొని లోకల్ గా మా స్థానిక సంఘం వరకు ఒక 1 డే రిట్రీట్ పెట్టుకుంటాం. కేవలం నేనే చెప్తాను, ఒక బుక్ తీసుకొని సంఘస్థులే ఉంటారు. దానికి మేము 2 నెలలు ముందుగానే చెప్పుకొని ప్రార్థన చేసుకొని ప్రణాళిక వేసుకొని ఒక బుక్ అందరం కలిసి ఎంచుకొని దాన్ని ధ్యానం చేసి ఎంతో ప్రీ ప్లాన్డ్ గా జరిగించుకుంటాం. ఒక రోజు మేము స్థానికంగా కూడుకునేదానికే, మీరు కూడా చేరని చెప్పట్లేదు, కానీ అందరినీ పిలిచి మంచి మంచి స్పీకర్లను పిలిచి వాక్యం బోధించాలి అని పెట్టుకుంటా ఉంటారు కదా. కొంతమంది వాక్యోపదేశకులను చూస్తా ఉన్నప్పుడు నిజంగా బాధేస్తుంది. వాళ్ళు వాక్యం చెప్పలేరు కూడా, కానీ ఎందుకో వాళ్ళనే పిలుస్తారు, నాకు తెలియదు అది. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకునేది సంఘక్షేమం కోసమా లేకపోతే వ్యక్తులను సంతోష పెట్టడం కోసమా, ఆలోచన చేద్దాం. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటుండగా అనుకూలమైన బోధకులని పోగు చేసుకుంటున్నారట. ఈ అనుకూలమైన బోధకులు ఏం చేస్తారు, మీకు తెలిసి ఏం చేస్తారు? కృష్ణా జిల్లాలో
అప్పుడప్పుడు ఒక చోటకి నేను మీటింగ్కి వెళ్తాను. ఒకసారి నన్ను డేట్ అడిగి తర్వాత మరలా అతను ఏమీ స్పందన లేదు. సర్లే, మనకి పరిచర్య ఉంది, ప్రభు ఇచ్చింది, ఇబ్బంది ఏముందిలే అని నేను అలాగే కొనసాగాను. తర్వాత కొంతకాలానికి అతను ఫోన్ చేసి, అన్నా, నేను ఒక స్పీకర్ని పిలిచాను, ఆయన నాకంటే పెద్దోడేలే కానీ అన్న అంటాడు. ఇప్పుడు దేవదానం గారు ఎంత పెద్దోళ్ళు, వాళ్ళు కూడా అంటా ఉంటారు. మరి అది సహజం, అది ఏం చేస్తాం. అలాగైతే ఆయన పెద్దోడే, అన్న ఒక స్పీకర్ని పిలిస్తే మీ గురించి ఆయన ఏదేదో చెప్పాడు, నాకు తెలియక అతని మాటలు నమ్మి మిమ్మల్ని పిలవకుండా అతన్ని పిలిచాను. అతను ఏం చేశాడంటే మా సంఘానికి వచ్చి మా సంఘాన్ని 2 చేశాడన్నా అని చెప్పాడు. మంచి పని చేశాడన్నా అని చెప్పాడు. అంతే కదా, మనం ఎవరిని పిలుస్తున్నాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఆత్మీయులేనా, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, కనీసం మనం ఆలోచించకుండా మనం గనక అజ్ఞానంగా ముందుకెళ్తే, అమాయకంగా ముందుకెళ్తే, లేదా వాళ్ళని సంతోషపెట్టడానికి అనుకూలమైన బోధకులను తెచ్చుకుంటే మన సంగతి ఏమో కానీ సంఘం పాడైపోతుంది. సంఘం పాడైపోతుంది. దయచేసి మనం ఆలోచన చేయాలి. మంచిది, ఇక్కడ అయ్యగారు హట్ అయ్యాడు. వాస్తవానికి ఎవరు కష్టపడ్డారో వారిని ప్రశంసించాలి కదండి, అవునా కాదా? మరి ఇతనేమి చేయలేకపోయాడు, భయపడ్డాడు. కానీ దావీదు వచ్చి అంత చేస్తే ఇతనేం చేశాడు చూడండి. 8-9 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. వినసొంపుగా లేకపోయేసరికి అయ్యగారికి కోపం వచ్చింది. తర్వాత ఏమైందంటే ఆ కోపం అసూయగా మారిపోయింది. దావీదు మీద విషపు చూపు నిలిపాడట. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగనివ్వండి. దావీదు ఏం చేశాడని దావీదు మీద విషపు చూపు నిలిపాడండి? దావీదు ఏమన్నా సౌలుకి ఏమన్నా అన్యాయం చేశాడా? దావీదుకు తెలియకుండా ఏమన్నా రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుందాం అనుకున్నాడా? లేకపోతే దావీదుని ఎక్కడైనా అగౌరవపరిచాడా? అమర్యాదగా మాట్లాడా? ఏం చేశాడని విషపు చూపు నిలిపాడు? ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఆత్మ సంబంధుల మీద శరీర సంబంధులు విషపు చూపు చూపిస్తానే ఉన్నారు. హలో, వినండి జాగ్రత్తగా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనే కనుక మనం ఉంటే నేరసిల్లిపోతాం. ఆల్రెడీ నేరసిల్లిపోతున్నాం. మన ఆత్మీయ జీవితం ఏంటో అర్థం కావట్లేదా? మన స్థానిక సంఘాల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదా? కొంతమంది బయట పబ్లిక్ ప్లాట్ఫామ్ లో బాగా ఉంటున్నారు, కానీ వాళ్ళ స్థానిక సంఘాలకు వెళ్తే తెలుస్తుంది ఎంత బలంగా ఉందో సంఘం. ఆంధ్రాలో నేను చిన్నప్పుడు బాగా ఇష్టపడే ఒక మంచి సేవకుడు చాలా అద్భుతంగా వాడబడ్డాడు. ఈరోజు అక్కడికి వెళ్తే వాళ్ళ సంఘానికి ఇస్తే ఏడుపు వచ్చింది. నాకు పట్టుమని 10 మంది లేరు. నీరసిల్లిపోయింది సంఘం. సేవ నిలబడలేదు. ఎందుకు అంటే కారణాలు ఇవే. ఎవరైనా ఆత్మీయంగా బలపడతా ఉంటే వారిని ప్రోత్సహించాలి, కానీ పెద్దవాళ్ళు అసూయపడటం ఏంటండి, విషపు చూపు నిలబడటం ఏంటండి? ఇక విషపు చూపు నిలబడటమే కాదు, మనకు తెలుసు చంపటానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో, ఎంతగా అతను తరిమేశాడో మనకు ఆశ్చర్యమే. దావీదు ఏం చేశాడు మరి అతని విషపు చూపు నిలిపితే? చూడండి, 19వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతునకు వచ్చి అచ్చట కాపురం ఉండిరి. అతను
ద్వేషిస్తూ చంపటానికి వెంటాడుతా ఉంటే ఒకటి దావీదు అక్కడి నుంచి పారిపోయాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తాం. అనేక సార్లు శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీదకి దొమ్మిగా వచ్చి ఆయన్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటే కొన్నిసార్లు మాట్లాడేవాడు గాని కొన్నిసార్లు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాడని ఉంటది. చేతగాకి వెళ్ళాడా? మాట్లాడలేక వెళ్ళాడా? సమాధానం చెప్పలేక వెళ్ళాడా? మనమున్న పరిస్థితుల మధ్యలో ఏదైనా ప్రతికూలంగా ఉంటే, ఇలాంటి వాతావరణం ఉంటే, మనం పని చేస్తా ఉంటే, పరిచర్య చేస్తా ఉంటే, ఎవరైనా తట్టుకోలేని వాళ్ళు ఉంటే కొన్నిసార్లు మనం మౌనంగా ఉండటం మంచిది. ఇంకా ఉత్తమం ఏంటంటే మౌనంగా వెళ్ళిపోవటం మంచిది. మనం ఒక్కళ్ళమే మౌనంగా వెళ్ళమన్నారని చెప్పేసి సంఘాన్ని మళ్ళీ తీసుకొని వెళ్తాం కాదు. పరిస్థితులు బాగలేవు, ప్రతికూలంగా ఉన్నాయి. దావీదు తన ప్రాణాలను కాపాడుకోవటానికి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయి ఆయన సొంతగా ఏమైనా చేసి ప్రజలతో మాట్లాడి, ఏమండి నేనేం చేశాను, మరి మీకోసం నేను ప్రాణాలకు తెగించి వెళ్తే ఈ పెద్ద మనిషి ఇలా చేస్తున్నాడు అని వాళ్ళతో మాట్లాడి ఆయన రాజ్యాన్ని స్థాపించాడా? లేదు. సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆత్మీయుడైన నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, పరిస్థితి ఇలా ఉంది, సౌలు ఇలా తరుగుతున్నాడు, ఏం చేయమంటారు అని ఒక ఆత్మీయుడైన నాయకుని దగ్గరికి సలహా తీసుకోవడానికి వెళ్ళాడు. ఈరోజు ఎవరైనా ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడి ఏదైనా ఆసక్తిగా పనిచేస్తా ఉంటే తట్టుకునే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల మధ్యలో నిలదొక్కునేవారు కూడా లేరు. ఇంకెందుకు మరి ఇలా ఉంది కాబట్టి వెళ్ళిపోవటం, సంఘంలో వాళ్ళందరితో మాట్లాడటం, మీకు కావాలంటే పర్సనల్ గా నాకు ఫోన్ చేయండి, ఒక 100 మంది పేర్లు చెబుతాను ఇలా చేసిన వాళ్ళని. ఇంటింటికి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, వేరుగా వెళ్ళి సంఘం పెట్టడం, అది కాదు ఇక్కడ చేయాల్సింది. ఒక ఆత్మీయుడు అలా పెడితే ఎప్పటికైనా నీరసి వెళ్ళిపోవటమే. దావీదు ఎంత మంచివాడు! ఎందుకు ఆయన కుటుంబం లేదా ఆయన రాజ్యం ఎందుకు ప్రబలింది అంటే ఆయన అక్కడి నుంచి ఆ సమస్య దగ్గర నుంచి అక్కడ గొడవ పెట్టుకోకుండా, అక్కడ వాదన పెట్టుకోకుండా పక్కకి వెళ్ళిపోయాడు. మాత్రమే కాదు, ఒక ఆత్మీయుడైన నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజున మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఒక ఆత్మీయుడైన నాయకుడిని సలహా తీసుకునే అనుభవం ఉందా? ఐఎమ్ వెరీ సారీ ఇలా చెప్తున్నందుకు. బ్రదరన్లో ఎంత వాక్యం ఉందో అంత విచ్చలవిడితనం ఉంది. మళ్ళా చెప్పమంటారు ఈ మాట? బ్రదరన్లో ఎంత వాక్యం ఉందో అంత విచ్చలవిడితనం ఉంది. పెద్దలంటే భయం లేదు, సేవకులంటే భయం లేదు, గౌరవం లేదు, లెక్క లేదు. మీరు కావాలంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం దగ్గర ఆ విరామ సమయంలో కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఒకసారి గమనించండి. చాలా బాధేస్తుంది. అలాంటి వాతావరణంలో ఉండాలనిపించదు అసలు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా మన కుటుంబం, మన సంఘం, మన సేవ ప్రబలాలి అంటే మన వైఖరి మారాలి. ఆత్మ సంబంధులుగా వ్యవహరించాలి. ఇప్పుడు ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎవరైనా ఒక ఆత్మ సంబంధమైన సేవకుడు ఉన్నాడా సలహాలు ఇవ్వటానికి? లేకపోతే శరీర సంబంధి ఎవరో ఉన్నాడు, ఆయన ద్వారా నీకేదో మేలు జరుగుతుందని, ఆయన ద్వారా నీకేదో పిలుపులు వస్తాయని ఆయన వెంట తిరుగుతున్నావా? ఆలోచన చేద్దాం ప్రియుల. ఈయన సమూయేలు దగ్గరికి వెళ్తే సమూయేలు అన్నాడు, అసలు నేను కూడా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, మన ఇద్దరం కలిసి వేరే చోటుకి వెళ్దామని చెప్పేసి సమూయేలే దావీదుని తీసుకొని నాయోతుకి వెళ్ళాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మన సంఘాలు మేరసిల్లుతున్నాయా లేకపోతే విస్తరిస్తున్నాయా అనేది మనం చూడాలి. చాలా మాటలు ఉన్నాయి, చాలా మాటలు రాసుకున్నాను, కానీ అవేవి నేను ఇప్పుడు అన్ని మాటలు చెప్పలేను. కానీ ఇంకొకటి 2 మాటలు మనకున్న సమయంలో జ్ఞాపకం చేసి ముగించటానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం.
సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు మనం చదివితే మనందరికీ తెలుసు సమూయేలు ఏం చెప్పాడంటే, నేను వస్తానయ్యా, ఈ లోపు నువ్వు అన్ని సిద్ధం చేసి వేచి ఉండు అని చెప్పాడు. అయితే సమూయేలు చెప్పిన సమయానికి రాలేకపోయాడు. శత్రువులు వచ్చారు, ప్రజలు చెదిరిపోయారు. ఆ విషయాన్ని చూసి ఇక్కడ ఈయన ఏం చేశాడంటే 9వ వచనంలో, దహన బలులను సమాధా బలులను నా ఎద్దుకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతన్ని కొందనం చేటుకు బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి పారిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిని. అందుకు సమూయేలు, ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచునని యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలబడదు. ఇక్కడ సౌలు ఏంటయ్యా అంటే, పరిస్థితులను బట్టి ఆయన దేవుని మాటకు గాని దేవుని సేవకుని మాటకును కానీ ఆయన కట్టుబడి ఉండకుండా పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన రాజు రాజ్యాన్నే పరిపాలించాలి, యాజకుడు మాత్రమే బలులు అర్పించాలి, మనందరం ఎరిగిన మాట. ఇక్కడ రాయబడిన మాట మీరు చూసారా 13వ వచనంలో, సాహసించి 16 చివరిలో సాహసించి దహన బలి అర్పించాడట. ఈ రోజున ఎంతమంది మనకి ఇవ్వని పనిలో సాహసిస్తున్నారు? మనం చేసే పనులన్నీ దేవుడు మనకు అనుమతించినవేనా? లేదు, మనకు కూడా తెలుసు. అయినా ఏం చేస్తున్నాం? సాహసిస్తున్నాం. ప్రియమైన వారలారా, నష్టపోతాం, కోల్పోతాం, నీరసిల్లిపోతాం. స్వార్థ చెప్పడానికి సాహసించండి. ఇంకేదైనా దేవుని పనిలో ముందుకెళ్ళటానికి సాహసించండి. చెయ్యకూడని పనిలో ఏంటి సాహసాలు? పైగా కొంతమంది చేయకూడని పనులు చేసి కూడా అదేదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకుంటా ఉంటారు. అన్న చేయలేకపోయాడన్నా, నేను చేశాను. నిన్నెవరు చేయమన్నారన్నా? ఆయనకి తెలియదన్నా, అందుకే చేశాను. అవునా? ఆయనకి చేత కాదన్నా, అందుకే నేను వచ్చాను. కొన్ని పనులు కొంతమంది చేయాలి. ఎవరి పని వారే చేయాలి. మనందరికీ తెలుసు, మన శరీరంలో అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం చేసే పని ఆ అవయవం చేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సంఘంలోనైనా అంతే. సేవకుడు అయితే నీ స్థానంలో నువ్వు ఉండాలి. పెద్దవైతే నీ స్థానంలో నువ్వు ఉండాలి. పరిచారకుడు అయితే నీ స్థానంలో నువ్వు ఉండాలి. ఒక స్త్రీవైతే నీ స్థానంలో నువ్వు ఉండాలి. కానీ ఈ రోజున చాలా మంది సాహసాలు చేస్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు. పొయ్యి దగ్గర ఉండవలసిన వారు పుల్పీటి దగ్గర ఉండవలసిన వారు పొయ్యి దగ్గర ఉన్న పరిచర్య తగలబడిపోయింది. మళ్ళా చెప్పమంటారా? పొయ్యి దగ్గర ఉండవలసిన వారు పొయ్యి దగ్గర ఉండాలి, పుల్పీటి దగ్గర ఉండవలసిన వాళ్ళు పుల్పీటి దగ్గర ఉండాలి. నన్ను క్షమించండి ఇలా చెప్తున్నందుకు. ఈ రోజున చాలా మంది వాక్యం చెప్తున్నారు కానీ వాళ్ళకి బోధించే వరం లేదు. మీరు పెద్దలైతే కావచ్చు, దేన్ని బట్టి అయ్యారో నాకు తెలియదు కానీ వాక్యం చెప్పే వరం లేనప్పుడు ఎందుకు సాహసిస్తున్నారు? చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి అవకాశం లేకపోతున్నారు? నడిపించటం, అధ్యక్షులు అనేది ఒక వరం, తెలుసు కదా మీకు. కొంతమందికి లేదు అది. అసలు నడిపించటం రాదు. చూస్తా ఉంటే ఏంటా అనిపిస్తా ఉంటది. అయినా ఏం చేస్తున్నారు? ఎప్పుడు మైక్ వదిలిపెట్టరు. అలాగైతే కృపావరాల్లో దేవుడు మనకి ఏమిచ్చాడో దాంట్లోనే మనం వెళ్ళాలి.
ఉదాహరణకి ఇలా చెప్పమంటారా? నాకు పాడటం రాదు, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ సింగింగ్. కాబట్టి నేను నోరు మూసుకొనే ఉంటా. ఎక్కడికి వెళ్ళినా అడుగుతా ఉంటారు, బ్రదర్ ఓ పాట పాడొచ్చు కదా అని. ఎందుకు పాడాలి? పాడేవాళ్ళు ఉన్నారు కదా. ఇక నేను స్థానిక సంఘంలో ఎవరు లేకపోతే పాడేవాళ్ళు తప్ప బయట ఎక్కడ పాడను. ఎందుకంటే పాడితే ఎవరు ఉండరు, ఇంక పారిపోతారు అక్కడి నుంచి. కాబట్టి నాకు తెలుసు. అలాగైతే నాకు లేనిది, నాకు ఇవ్వనిది దేవుడు, నేనెందుకు సాహసించి అక్కడికి వెళ్ళాలి? చాలా విచారం ఏంటంటే మనలో చాలా మందికి అసలు దేవుడు ఏమి ఇచ్చాడో కూడా తెలియదు. మనకి ఏం వరం ఇచ్చాడో మనకు అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? అలాగైతే ఇక్కడ సాహసించి కదా చేశాడట. దావీదు గురించి రాయబడిన మాట ఏంటి? వెంటనే 14 వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతన్ని నియమించాడు. దావీదు దేవుని చిత్తాన్ని జరిగించాడు. చదువుకుందామా? దేవుడు ఆయన చనిపోయిన తర్వాత స్వయంగా దేవుడే ఇచ్చినటువంటి స్టేట్మెంట్. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. గ్రేట్ స్టేట్మెంట్ ఇది. సాక్షాత్తు దేవుడే ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. తన జీవిత కాలం అంతా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయంలో తప్పిపోలేద. సౌలు సంగతి ఏంటి? ఇక్కడైనా ఇంకా మనం ముందుకెళ్తే 15వ అధ్యాయంలో అమాలేకీయులందరినీ చంపవయ్యా అంటే ఏం చేశాడు? ఆ రాజుగారిని బ్రతికిచ్చాడు. అక్కడున్న గొర్రెలు, ఎడ్లు, బలమైన వాటి నుంచి పనికిరాని వాటిని చంపాడు. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏందని దేవుడు అడిగాడు. ఇలా చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సౌలు జనులకు జడిచి వారి మాటలు వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకొంటిని. చూసారా? ప్రజలకు భయపడి, పరిస్థితులకు భయపడి, దేవుని మాట, సేవకుని మాట మీరి పాపం చేశాడు. తెలుసు అది దేవుని మాటని. ఈ రోజున మన వాళ్ళకు కూడా వాక్యం తెలియకనా ఇలాంటి విపరీతమైన పోకడలు పోతుంది? మన వాళ్ళకి తెలియకనా చేయకూడని పనులు చేస్తుంది? తెలుసండి, వాక్యం బాగా తెలుసు. మన వాళ్ళకి తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు. మరి ఎందుకని తెలిసి మనం ఇలా చేస్తున్నాం? నాకు చాలా బాధగా ఉంది. ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. వాక్యం ఎక్కువగా తెలిస్తే ఎలా ఉండాలి? మనం వాక్యానికి లోబడాలి కదా, వాక్యానుసారంగా జీవించాలి కదా, వాక్యాన్ని గౌరవించాలి కదా, వాక్యానికి పెద్దపీట వేయాలి కదా. తెలిసి ఎందుకని వాక్యాన్ని మనం పక్కన పెడుతున్నాం? తెలిసి ఎందుకని సంఘ క్రమాన్ని కూడా పక్కన పెడుతున్నాం? నేరసిల్లిపోతాం, నష్టపోతాం. ఇప్పటికే కొన్ని సంఘాల్లో ఆత్మీయంగా నేరసిల్లిపోయి ఉద్యోగం లేదు, ఆత్మ సంబంధమైన వాతావరణం లేదు. కొంతమంది కొన్ని చోట్లకి నేను తరచుగా వెళ్తా ఉంటాను. కొంతమంది ఇలా చెప్తా ఉంటారు, బ్రదర్ సంఘాన్ని, మన సహవాసాన్ని విడిచిపెట్టలేక ఉంటున్నాం, కానీ అస్సలు మాకు ఇష్టం లేదు బ్రదర్ ఇక్కడ ఉంటామని. ఏం చెప్పాలి? ఏడుపు వస్తుంది కొన్నిసార్లు, నిద్ర పట్టదు రాత్రులు కొన్నిసార్లు. నాకేమీ సమస్యలు లేవు అంటే, ఈ సహజంగా రకరకాలుగా ఉంటాయి కదా, నాకేమీ సమస్యలు ఏమి లేవు, కానీ నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఇలాంటి వాతావరణాలు చూస్తా ఉన్నప్పుడు చాలా బాధేస్తా ఉంది. అలాగైతే ప్రియమైన వారలారా, ఇంకా
ఉన్న ఈ విషయాలు నేను ఇలా చెప్పి ముగిస్తాను. సౌలు వేషధారిగా మోసగాడిగా మారిపోయాడు, దావీదు యథార్థవంతుడిగా జీవించాడు. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట మరలా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం దావీదు, లేకపోతే 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 15:3. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. ఇది వేరే రాజు గురించి చెప్పిన మాటే. అయితే దావీదు గురించి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, అతను యథార్థమైన హృదయం గలవాడు, కపటము లేనివాడు. నిజంగా దావీదు గురించి మనం ఆలోచిస్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దావీదు గురించి కీర్తనల గ్రంథంలో కూడా మనం ఇలా ఒక మాట చదువుకొని ముగింపు కొద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 70 నుంచి 72 చరణాలు చదువుకుందాం. 78వ కీర్తన 70వ చరణం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. ఎందుకు రప్పించింది దావీదుని? తన ప్రజలను మేపటానికి, తన ప్రజలను పాలించటానికి. 72వ చరణం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఇంటిగ్రిటీ అంటారు ఇంగ్లీష్ లో, మనకు తెలుసు కదా. మన సంఘంలో మన వాళ్ళని అడిగితే చెప్పగలరా మా సేవకుడు యథార్థవంతుడని? మన సంఘస్థులు చెప్పగలరా మా పెద్ద యథార్థవంతుడని? యథార్థ హృదయుడే తన ప్రజలను పాలించాడట. ఈ రోజున మన సేవలో, మన విశ్వాస యాత్రలో యథార్థతను కోల్పోతున్నామేమో ఆలోచన చేద్దాం. యథార్థత కోల్పోతే నేరసిల్లిపోతాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం మీకు తెలుసు కదా. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికి యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారం చేస్తుంది. యథార్థంగా ఉంటే బలంగా ఉంటాం, వేషధారులుగా ఉంటే నేరసిల్లిపోతాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లను. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి ముగింపులో. యుద్ధానికి ఎన్నడూ దావీదు ముందుకు రాలేదు. సౌలే వచ్చేవాడు, సౌలు కుటుంబమే వచ్చేది. ప్రతిసారి అతని మీద దాడి చేయడానికి వచ్చేవాడు. అయితే సౌలు కుటుంబం, సౌలు వెళ్ళిపోయాడులేండి, ఇప్పుడు మనం చదువుకునే సమయానికి లేడు. ఆయన కుటుంబం కూడా అంతకంతకు నేరసిల్లిపోయింది. కానీ దావీదు అంతకంతకు ప్రబలేడు. మనం నిస్వార్థంగా ఉంటే, యథార్థంగా ఉంటే, నమ్మకంగా ఉంటే దేవుడే మనల్ని వాడుకుంటాడు. అదే నా ధైర్యం. అలా కాకపోతే ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎంత వేషాలు వేసినా కానీ నేరసిల్లిపోవటమే కానీ మరొకటి ఉండదు. ఇప్పుడు మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆత్మీయంగా నేరసిల్లిపోతున్నామా, బలంగా ఉన్నామా? మన సంఘాలను ఒకసారి చూసుకుందాం. మన సంఘాలు నేరసిల్లిపోతున్నాయా, బలంగా ఉన్నాయా? చెప్పుకుంటున్నాంలే, ఏదో సంబరపడుతున్నాంలే. నా బాధ ఏంటంటే చాలా మంది పర్లేదు, అయితే దేవుడు ఆశించిన స్థాయిలో లేం మనం. ఆయన ప్రమాణాలకు మనం అందుకోలేకపోతున్నాం. దయచేసి
ఈరోజు వాక్యం దగ్గర మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇంతకీ మనం సౌలు లాగున్నామా, దావీదు లాగా ఉన్నామా? సౌలు లాగుంటే ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఇప్పుడు చలామణి అవ్వచ్చు, కానీ భవిష్యత్తులో నేరసిల్లిపోతాం, కనుమరుగైపోతాం, కాలగర్భంలో కలిసిపోతాం. తర్వాత మన గురించి ఎవరు మాట్లాడుకోరు. ఈ రోజున కొంతమంది చనిపోయినా కానీ వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాం. మార్క్స్ గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? అగ్రిప్ప గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? లేకపోతే భక్తులైన వారి గురించి, అనేక మంది ప్రభువులో జీవించిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? మన తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి ఏం మాట్లాడుకుంటారండి? దయచేసి ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా తిరిగి వాక్యం దగ్గరికి వద్దాం. వాక్యానికి దూరం అయిపోతున్నాం మేము. వాక్యం దగ్గరికి వద్దాం, పశ్చాత్తాపడదాం, సరి చేసుకుందాం. తిరిగి మరలా ఆత్మీయంగా బలపడి దేవుని మహిమ కోసం, సంఘ క్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం మన శేష జీవితాన్ని కొనసాగిద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని బలపరిచి సౌలు దావీదు ఇద్దరి జీవితాల్లో ఉన్న వ్యత్యాసాన్ని మనం అనుసరించాల్సింది, విడిచిపెట్టాల్సింది మరి మనతో మాట్లాడారు. ఎన్నోసార్లు వింటూ ఉన్నాం. మరలా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే మనం సరి చేసుకుందాం, ప్రభుకి ఇష్టంగా జీవిద్దాం, యథార్థత కలిగి. వాక్యం అందించిన ప్రియులు జోసఫ్ అన్నకు అందరి తరపున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పాలన్న, కొప్పరపాల నుంచి పాలన్న ప్రార్థన చేస్తారు. కృపగల గొప్ప దేవా, ప్రేమగల తండ్రి, ఉదయకాలం మీ పాద సన్నిధిలో ప్రతిదినం మీ మాటలు విని మేలు పొందుటకు కాన్ఫరెన్స్ ద్వారా చక్కని వర్తమానాలు ఈ దాసుల్ని ముందుగా సిద్ధపరుస్తూ వివరిస్తున్న మీ వాక్య సత్యాలను బట్టి మీ స్తోత్రాలు. సౌలు కుటుంబమునకు, దావీదు కుటుంబమునకు బహుకాలం యుద్ధం జరగగా అంతకంతకు నిరసిల్లిన సౌలు కుటుంబం, అంతకంతకు ప్రబలిన దావీదు కుటుంబం, దావీదు పట్ల మీ చిత్తం, దావీదు పట్ల మీ ఉద్దేశాలు, ఉన్నతమైన మీ ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను యథార్థపరుడై మీ కృపలు ఎలాగో జీవించాడో తనని ఎన్నుకున్నాం, అలాగో జీవించాలని మా పట్ల మీ ఉద్దేశాలైనందుకు స్తోత్రాలు. దేవా, కుటుంబంలో ఆత్మీయంగా మీ కృపను కలిగి ఎలాగో జీవించాలో మాకు నేర్పుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని, ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరంగా అనేకులు చేరి మేలు పొందుతూ సహాయం దయచేయమని, కార్యనిర్వాహకులుగా నిరాశులు వర్ణభాషలను ఆత్మీయంగా బలపరిచి జరిగిస్తున్న పరిచయను బట్టి స్తుతిస్తూ ఇచ్చిన దాసును జోసెఫ్ను బలపరిచి ఇంకును వాడుకుంటారంటూ చేరి వచ్చిన కుటుంబాలను, చేరి వచ్చిన నా దేవుని దాసులను, పెద్దలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ లోకంలోకి వెళుతున్నాం. మీ సన్నిధి నుంచి ఆత్మీయంగా బలపరుచుకున్నట్టు యేసు ప్రభు శక్తి కలిగిన ప్రార్థన చేసి దేని మనసుతో వేడుకొంటున్నాము తండ్రి. ప్రార్థన చేసిన పాలన వందనాలనా? వందనాలు. ఈరోజు ప్రార్థన చేసిన పెద్దలు దేవదానం అంకుల్, అలాగే పాట పాడిన రాజు అన్న, వాక్యం కొరకు ప్రార్థన చేసిన గోపాల్ అన్న, వాక్య సందేశాన్ని అందించిన జోసఫ్ అన్నకు, విన్న మీ అందరికీ నాకు అవకాశం కల్పించిన బర్నబాస్ అన్నకు నేను వందనాలు చెప్తూ మిగిలిన ప్రకటనలు అన్న చేస్తారు. ఆ తర్వాత అన్నకు వందనాలు చెప్తాం. వందనాలన్నా బర్నబాస్ అన్న.